పేరు సుగుణమ్మ. అందరూ వచ్చిన వాళ్ళకి అందరికీ 10,000 నమస్కారము. అందరికీ 10,000 నమస్కారము. ఎవరు ఏం కోపం చేసుకోకండి. మాకు న్యాయం జరగాలని మేము ఏ రాజ్యం అడిగినా కానీ ఆ రాజ్యం వెళ్తున్నాము. అందరు కలిసి మాతో పాటు ఉండి మాకు ఇంత సహకరిస్తే మాకు సాయం ఉంటుంది. మీరందరూ తోడుగా ఉంటే మాకు ధైర్యం ఉంటుంది. మీరు తోడుగా లేకపోతే మాకు ఏ ధైర్యం లేకుంటుంది. ఎక్కడ వెళ్ళినా కానీ మాకు భయం అనేది జరిగిపోయింది. కానీ మేము ఏదో ధైర్యం చేసుకొని ఇంత పూర్తి వస్తున్నాం సార్. అందరూ దయచేసి మాకు న్యాయం చేస్తారా, మీరు అన్యాయం చేస్తారా, అది మీ దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయండి. మీరు న్యాయం చేయాలనే తిరుగుతున్నాము. భూములు మాత్రం మేము ఇవ్వడానికే సిద్ధం లేదు. మాకు ఇంతమంది లోపల ఉన్నారు, వాళ్ళకు బెయిల్ ఇస్తలేరు, బయట ఉన్న వాళ్ళకు బెయిల్ ఇస్తలేరు. బెయిల్ ఎప్పుడు ఇస్తారు, ఏం సంగతి ఏది చెప్తలేరు. ఇస్తామని అంటున్నారు. ఆయననేమో నేను ఇయ్యను అంటున్నాడంట సార్. ఎందుకు ఇంతగానో దౌర్జన్యం చేస్తున్నాడు? ఇట్లా చేయాలనే మేము ఇట్లా కోరుకున్నామా? మరి మాకు మంచి చేస్తా తెలంగాణ తల్లి అది తల్లి అంటే అని భూతల్లి మీద మాకు ఓట్లు వేపించుకొని ఇంతగానం దౌర్జన్యం చేస్తున్నారు. మాకు ఇంతవరకు కూడా తెలియలేదు. ఇంతగానం మాకు ధైర్యం చేస్తాడని అనుకున్నాము. మన మంచి అని మనకు మనకు సాయం చేస్తాడు అనుకుంటే మాకు ఎదల మీద కాలు పెట్టినట్లు అవుతున్నది. ఇప్పుడు ఏడవై బతకాలి, ఏ రాజ్యం పోయి బతకాలి? మేము 7వ తరాల నుంచి బతుకుతున్నాం మేము. ఇప్పుడే కాదు, మా తాత ముత్తాతలు చేసిన ఆస్తులు మాకు. ఏమో గౌటాన్ భూమి ఎక్కడుంది, జర ఉంది మాకు. ఎక్కువ లేనే లేదు. ఇండ్లు కట్టుకున్న తానే ఇంట్లో చుట్టుముట్టే ఉంది. మాకు ఎక్కువ భూములు లేవు. ఎక్కడైతే గౌటాన్ భూమి ఉందో అక్కడ కట్టుకోవాలి సార్. మీరు ఎందుకు మాకు ఇంతగానం ఇది చేస్తుండ్రు? కొంచెమన్నా మీకు దయ వస్తలేదా? మీకు అక్క చెల్లెళ్ళు ఇట్లా లేరా సార్? అంతగానం ఇది చేస్తున్నావు. మీ అక్క చెల్లెళ్ళు పొట్ట మీద ఉంటే ఇట్లా చెయ్యరు సార్. కొంచెమన్నా జర దయ వస్తుంది. ఎందుకు మగపిల్లలంతా రాజ్యాలు పట్టుకున్నారు, జైల్లో ఉన్నారు. ఆడపిల్లలు కష్టపడుతున్న పాపం వీడికి నెల రోజులే. ఈ పొద్దు 11 తారీఖు, ఈ తారీఖు నుంచి నెల రోజులే ఈ శ్రమ బాధలు పడుతున్నాం మేము. కన్నా కష్టాలు పడి, కన్నా రాజ్యాలు పడి, మేకలు ఇడిచిపెట్టి, దూళ్ళు ఇడిచిపెట్టి, చేన్లన్నీ వదిలిపెట్టి, పెద్ద పెద్ద చేన్లు 5 ఎకరాలు 7 ఎకరాల పొలాలు మరి అట్లా ఎండిపోతుంటే కూడా మాకు చేను కొనికే భయం అవుతుంది. ఇక సాలెకోయ పిల్లలు ఇప్పుడు నెల రోజుల స్కూల్ పోకుండా బంద్ అయ్యారు, కాలేజీకి పోకుండా బంద్ అయ్యారు. ఇంకా ఎన్ని రోజులు మాకు ఇంతగానం దౌర్జన్యం చేస్తారు సార్? ఇప్పటికైనా జర కొంచెం దయచేసి మా మీద ఇది చేసుకోండి సార్. మీరు బెయిల్ ఇచ్చినట్లే చేయండి. మా భూముల కాడికి రద్దు చేసుకోండి. మేము భూములు అయితే ఇవ్వము. ఎక్కడైతే మీ భూములు ఎక్కువ ఉన్నాయో అక్కడ తీసుకోండి సార్. మా దగ్గర ఎక్కువ భూములు లేవు. మేము పెంటలు వేసుకుంటే ఆడ ఇండ్లు కట్టుకున్న తానే భూములు ఉన్నాయి. మీ గౌటాన్ భూములు మాతో ఎక్కువ భూములు అయితే లేవు. ఎక్కడైతే ఎక్కువ భూములు ఉంటే అక్కడ తీసుకోండి సార్. మీరు తీసుకుంటామని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. మాకు ఫస్ట్ ఎన్ని భూములది పేర్లతో సహా వచ్చిందో ఇప్పుడు కూడా పేర్లతో సహా లిస్టులో వచ్చింది సార్. మధ్యలో నేను రద్దు చేసుకుంటా, నేను భూములు తీసుకొని అని అన్నాడు. మళ్ళీ చూస్తే మొత్తం వచ్చింది. పిల్లలు ఫోన్లలో చూస్తున్నారు, ఈ భూమి పోయిందమ్మా, ఈ భూమి పోయిందా. మాకు అందరు చెప్తున్నారు పిల్లలు, మాకు తెలిసిన పిల్లలు చిన్న ఉండరు, వాళ్ళు ఫోన్లలో చూస్తున్నారు, చెప్తున్నారు పేర్లతో సహా. మా తాత ముత్తాతలతో సహా మాకు పట్టలు అయితే ఏవి కాలేవో అయినాయో అన్నీ మొన్న చేసుకున్న భూములు, మేము కొనుక్కున్న భూములు మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములకు కూడా పేర్లతో సహా వస్తుంది సార్. అవ్వబా గౌటాన్ భూమి కాడికి పోతుంది అన్నికే లేదు. మేము కొనుక్కున్న భూములు మా తాత ముత్తాతల నాడుతుంది కొనుక్కొని తింటున్న భూమిలో కూడా నేను చూసుకుంటా అంటే మేము పట్ట భూములు ఎట్లా ఇస్తాం సార్? మేము ఫార్మా విలేజ్ ఇయ్యము. ఒక చిన్న కాలేజీ కడితే కూడా మాకు అవసరం లేదు సార్. మేము ఇంతగానం ఇప్పుడు కోలుకున్నాం. మేము ఏమో బొంబాయి పట్టణాలు పోయి మేము ఇప్పుడు కొంచెం ఇట్లా కళ్ళు తెరిచినట్ల మేము మా పొట్ట చేతిలో పట్టుకొని బతుకుతున్నాము. మేము మంచిగా బతికే టైంలో వచ్చి నువ్వు ఇట్లా తంత అంటే మేము ఎన్ని దినాలు ఇది చేస్తాం సార్? మరి ఇంతగానం దౌర్జన్యం చేస్తే మీకు న్యాయం ఒప్పుతుందా సార్? కొంచెమన్నా జర చూసుకోవాలి సార్. ఎంత ముందు మన వాళ్ళే కదా, మనకే కదా మనం గెలిచిపించింది, మన ఊరోళ్ళు, మన ఇదోనని. మన మనసుని మనకంటే మన ఊరోడవై ఇంతగానం కడుపు మీద కాలు పెట్టామని మాకు అర్థం కాలేదు. మరి ఇంతగానం దౌర్జన్యం చేసి మమ్మల్ని ముంచి, మమ్మల్ని చెట్ల పాలు చేసి, గుట్టల పాలు చేసి, మా మొగళ్ళని జైళ్ళ పాలు చేసినందుకు ఇది మస్తు ధన్యవాదాలు సార్. నీకు రేవంత్ రెడ్డి సార్కు చాలా ధన్యవాదాలు అయినాయి ఇవి. మరీ ఇంత కాదు. చిన్న పిల్లల కాడ నుంచి నాన్న ఎప్పుడు వస్తాడు, తాత ఎప్పుడు వస్తాడు అని పిల్లలు తోవ చూసుకుంటూ ఊకున్నారు. ఇంతగానం ఇది చేస్తాడని మాకు ఇంతగానం కూడా తెలియలేదు.